భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దుల వెంట పాకిస్తాన్ ఆర్మీ వక్రబుద్ధి చూపుతూనే ఉంది. జమ్మూ కశ్మీర్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించింది. నిన్న అర్ధరాత్రి కుంప్వారా, బారాముల్లా జిల్లాలతో పాటు అఖ్పూర్ సెక్టార్లో పాక్ రెజ్లర్లు కాల్పులకు పాల్పడ్డారు. 5 రోజులుగా ఎల్ఓసీ వెంబడి కాల్పుల మోత మోగించారు. మరోవైపు పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం రోజు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. పాక్ దాడులను భారత ఆర్మీ తిప్పికొడుతూనే ఉంది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దుల వెంట పాకిస్తాన్ ఆర్మీ వక్రబుద్ధి చూపుతూనే ఉంది. జమ్మూ కశ్మీర్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించింది. నిన్న అర్ధరాత్రి కుంప్వారా, బారాముల్లా జిల్లాలతో పాటు అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. 5 రోజులుగా ఎల్ఓసీ వెంబడి కాల్పుల మోత మోగించారు. మరోవైపు పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం రోజు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. పాక్ దాడులను భారత ఆర్మీ తిప్పికొడుతోంది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దుల వెంట పాకిస్తాన్ ఆర్మీ వక్రబుద్ధి చూపుతూనే ఉంది. జమ్మూ కశ్మీర్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించింది. నిన్న అర్ధరాత్రి కుంప్వారా, బారాముల్లా జిల్లాలతో పాటు అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. 5 రోజులుగా ఎల్ఓసీ వెంట కాల్పుల మోత మోగించారు. మరోవైపు పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం రోజు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. పాక్ దాడులను భారత ఆర్మీ తిప్పికొడుతూనే ఉంది. భారత్ పాక్ సరిహద్దుల వెంట ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, పాక్ సరిహద్దుల వెంట ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పహల్గాం ఘటన తర్వాత పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? భారత్ పాక్ సరిహద్దులో పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి కూడా ప్రతిరోజు రాత్రిపూట ఎల్ఓసిలో పాక్ కాల్పులు జరుపుతూనే ఉంది. మరి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పాక్ చర్యలపై ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ తాజాగా రిపోర్ట్ ని తయారు చేసింది. మరి ఎప్పుడైతే పహల్గాం దాడి జరిగిందో ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే సింధు నది ఈ జలాలను నిలిపివేస్తూ భారతదేశం ఉత్తర్వులు జారీ చేసిందో ఆ రోజు నుంచి కూడా పాక్ సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతూనే ఉంది. మరి నియంత్రణ రేఖ వద్ద పూంచ్ సెక్టారు, కుప్వారా ఈ సెక్టార్లలో కాల్పులు జరుగుతున్నాయి. మరి తాజా పరిస్థితిపై సైన్యం ఈ అంశాన్ని కేంద్రానికి నివేదించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివిధ దళాల అధిపతులతో చర్చలు జరిపారు. ప్రధానమంత్రికి కూడా ఈ అంశానికి సంబంధించి నివేదించారు. మరి ఈ తరహా దాడులు అంటే
భారత్ ఏ క్షణంలోనైనా కూడా పాకిస్తాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇక దాడి గాని జరిగితే దాన్ని ఎలా తిప్పికొట్టాలి అనే అంశానికి సంబంధించి కూడా పాకిస్తాన్ సిద్ధమవుతుంది. పాకిస్తాన్ కి ఇతర రాష్ట్ర దేశాల నుంచి వస్తున్నటువంటి ఆయుధ సామాగ్రిని కూడా సిద్ధం చేస్తున్నారు. మరి యుద్ధ విమానాలు గాని మొత్తంగా కూడా వాళ్ళు సరిహద్దులు వెంబడి మొత్తం సైన్యాన్ని తరలిస్తున్నారు. భారత్ పగా ప్రతీకారాన్ని తీర్చుకోబోతుంది కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం యుద్ధానికి అని చెప్పేసి పాక్ చెప్తుంది. అలాగే మా దగ్గర 130 అణ్వాయుధాలు ఉన్నాయి. మరి న్యూక్లియర్ వార్ హెడ్స్ ని కూడా ఉపయోగిస్తాం భారత్ మీదకి. భారత్ మాపై కానీ కక్ష తీర్చుకునే ప్రయత్నం కానీ చేసిందంటే మాత్రం తప్పనిసరిగా అణ్వాయుధాలు భారతదేశంపై ఉపయోగిస్తామంటూ కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించినాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే